పేరు పేరున హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. తెలంగాణ ప్రభుత్వం రహదారులు భవనాల శాఖ ఈ భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ప్రజాంకితం చేస్తున్న ఈ సందర్భంలో మరి సెక్రటేరియట్ ముందు 1,70,00,000 రూపాయల వ్యయంతో రోడ్లు భవనాల శాఖ, 5,89,00,000 రూపాయల వ్యయంతో హెచ్ఎండిఏ ఈ విగ్రహాన్ని స్ఫూర్తిమంతంగా మనం ముందుంచడం, విగ్రహం చుట్టూ ఉన్న దాదాపు 1.5 ఎకరాల ఈ ప్రాంతాన్ని మరి సందర్శకులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ఫుట్పాత్ కానీ, పాత్వే, రైలింగ్, డ్రైనేజ్, అలాగే విద్యుత్ దీపకాంతులు, ల్యాండ్స్కేప్, విగ్రహం చుట్టూ ఈ పరిసరాల్ని అనుకూలంగా మలిచేందుకు ప్రభుత్వం ఆర్ఎండ్బి అండ్ హెచ్ఎండిఏ చేస్తున్న కృషిని గౌరవనీయులైన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు అభినందిస్తున్నారు. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు గారు, గౌరవ అమాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క గారు, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్సులు. అలాగే రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, స్థానిక శాసనసభ్యులు దానవ నాగేందర్ గారు, మన తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ఎండ్బి శ్రీ వికాసరాజు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆర్ఎండ్బి శ్రీ ఎం దానకిషోర్ గారు, ఇంకా గౌరవనీయులైన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, హరకార వేణుగోపాల్ గారు, డాక్టర్ మల్లు రవి గారు పాల్గొంటున్నారు. ఇంకా ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, దశాబ్దాలుగా ప్రజా జీవితంలో, ప్రజా సేవలో తమ జీవితాన్ని అంకితం చేసిన ప్రజా ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ ప్రభుత్వం పక్షాన, రహదారులు భవనాల శాఖ పక్షాన, హెచ్ఎండిఏ పక్షాన, జిహెచ్ఎంసి పక్షాన, హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ వారి బృందం పక్షాన కూడా స్వాగతం పలుకుతుంది ఈ వేదిక. కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం వేంచేయనున్నారు కాబట్టి దయచేసి ఈ వేదికకు దగ్గరగా నిలబడ్డవారు కూడా వారి వారి స్థలాల్లోకి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వేదిక ఎదురుగా మా మీడియా కెమెరాలు ఉన్నాయి, వాటి వెనక కూడా జాగా ఉందండి. కైండ్లీ ట్రై టు ప్లేస్ యువర్ సెల్ఫ్. ఆనరబుల్ సీఎం గారు, మినిస్టర్స్ అండ్ ఇతర పెద్దలు ఎవరైతే విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారో వారు కాకుండా మిగతా వారంతా వచ్చి సభాస్థలిలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం లేదా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశమే కాకుండా ప్రపంచ భారతీయ సంస్కృతి ప్రేమికులందరూ హైదరాబాద్ నగరం వైపు చూసే లక్షలాది గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది గత కొన్ని రోజులుగా. మరి సాఫీగా సాగేందుకు, భక్తులకి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కూడా రేయింబౌళ్లు శ్రమిస్తోంది, వివిధ ప్రభుత్వ విభాగాలు. మనకు తెలుసు, పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్యాన్ని నియంత్రించేందుకు, నివారించేందుకు ప్రభుత్వ
పిలుపునందుకొని పౌరులు కూడా వ్యక్తి స్థాయిలో కృషి చేయాలి. అయితే ఒక సమస్య పట్ల అవగాహన ఉండటం ఎంత ప్రధానమో అవగాహన ఆచరణగా మార్చడం అంతకంటే ముఖ్యం. పర్యావరణ కాలుష్యం వల్ల ప్రకృతి వైపరీత్యాలు, అనూహ్యమైన అధిక వర్షపాతాలు, క్లౌడ్ బస్ట్ అవటాలు, మరి అవసరమైన వేళ వాన పడకపోవటాలు, ఇలా ఎండా వానల ఈ ప్రకృతి వైపరీత్యాలకు కారణం ప్రకృతిని సమతుల్యంగా ఉంచేందుకు మనకు అవగాహన ఉంది, ఆలోచన ఉంది. ఆచరణ మాత్రం అవగాహన ఎంత లోతుగా ఉందో అంత లోతుగా లేదు. కాబట్టి ఆచరణ వైపు మనం ముందడుగు వెయ్యాలి అని ముఖ్యమంత్రి గారు వన మహోత్సవ సందర్భాల్లో అనేక వేదికలపై పిలుపునిచ్చిన సంగతి మనకు తెలుసు. అలాంటి పర్యావరణానికి అతి దగ్గరైన పండుగ గణపతి చవితి. గణపతి అంటే మట్టి వినాయకుడు. పాంచభౌతికమైన మన దేహం మట్టి, గాలి, నీరు, నేల, కాంతి అన్నీ కలగలిసిన ప్రకృతిలో ఆ ప్రకృతికి సింబాలిక్గా ఉండే గణపతి మరి మట్టిలో పుట్టి మళ్ళీ నీటి ద్వారా మట్టిలో కలిసిపోయే ఒక జీవన తాత్వికత కూడా అదొక ఉదాహరణ. గణపతి విశాలమైన శిరస్సును, థింక్ బిగ్ అంటే